శాంసన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్లో ఓపెనింగ్లో తన యొక్క విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో చెలరేగుతున్నటువంటి బ్యాట్స్మెన్. ఏదైతే వరల్డ్ కప్కు ముందు వరల్డ్ కప్ తర్వాత అనేక రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, పెర్ఫార్మెన్స్ లేనప్పటికీ, వెస్టిండీస్తో అన్ని వికెట్లు వరుసగా ఫాల్ డౌన్ అవుతున్నప్పటికీ కూడా 97 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చినటువంటి అత్యంత మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్లో 85 పరుగులతో అయితే మాత్రం తన యొక్క స్ట్రైక్ రేట్ని అలాగే కొనసాగించారు. అనుభవజ్ఞమైనటువంటి ఆటతోటి ఏదైతే మంచి నాకౌట్ షాట్స్ కొడుతూనే, ప్లే ఆడుతూనే, ఖచ్చితంగా కూడా ఎక్కడ వికెట్ని చేతికి ఈయకుండా ఆయన కాపాడుకుంటూ కూడా ముందుకు వస్తూ కూడా గేమ్ను కొనసాగించినటువంటి తీరు ఈరోజు ఫైనల్ మ్యాచ్లో సంజు శాంసన్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఒక పెర్ఫార్మెన్స్కి చూడటువంటి మంచి హోప్స్ అయితే మాత్రం ఇండియాకు ఉన్నటువంటి పరిస్థితులను చెప్పాలి. సంజు శాంసన్ ఆటపై అయితే మాత్రం సర్వత్రా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఫస్ట్లోనే సంజు శాంసన్ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టేందుకైతే మాత్రం చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితులను చెప్పాలి. గతంలో ఏదైతే అభిషేక్ శర్మ బౌలర్లను ఫస్ట్ బాల్తోనే బెదిరించేటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సంజు శాంసన్ కొనసాగిస్తున్నాడు. ఖచ్చితంగా గతంలో ఆయనకి అంటే అనుభవించినటువంటి ఆటగాడిగా సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్ లో ఆయన ఆడుతున్నటువంటి తీరు ఈరోజు ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్ యొక్క ఆట ఖచ్చితంగా మంచి ప్లే అయితే ఉండబోతుంది. ఈరోజు అంటే ఫాస్ట్ బౌలర్లకి అనుకొచ్చేటటువంటి పిచ్, అలాగే కూడా బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంటూ కూడా క్యూరేటర్లో చెప్తున్నటువంటి నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంలో మాత్రం ఖచ్చితంగా సంజు శాంసన్ అయితే మంచి ట్రాక్ రికార్డ్ని ఈ 2020 వరల్డ్ కప్ లో ఆయన చూస్తున్నటువంటి, ఆయన ఆడుతున్నటువంటి ప్రతిభ తీరు అయితే మాత్రం ఈరోజు సంజు శాంసన్ యొక్క ఆటకి యావత్ భారత్, యువ భారత్ కూడా కోటి కళతో ఎదురు చూస్తున్న పరిస్థితులను చెప్పాలి. 7 గంటలకు స్టార్ట్ అయ్యేటటువంటి మ్యాచ్ ఎవరు బ్యాటింగ్ అంటే టాస్ గెలిచిన వారు ఖచ్చితంగా కూడా బ్యాటింగే తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఓపెనర్ గా రంగంలో దిగినటువంటి సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ ని, మంచి స్టార్ట్అప్ ని ఇస్తారంటూ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి చెప్పాలి.